హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైండింగ్ ఫ్లేవర్స్. ఫైండింగ్ ఫ్లేవర్స్ వ్యూవర్స్కి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ. ఫైండింగ్ ఫ్లేవర్స్లో మనం ఈరోజు దీపావళి స్పెషల్గా మోతిచూరు లడ్డు తయారీ విధానం చూద్దాం. కొత్తగా చేస్తున్న వాళ్ళు కూడా చక్కగా చేసేస్తారు. చాలా టేస్టీగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత స్మూత్గా ఉంటాయి. మధ్య మధ్యలో టిప్స్ ఉన్నాయి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 2 కప్పుల జల్లించిన శనగపిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేసి కలిపి ఇప్పుడు 1 కప్పు నీళ్లు తీసుకొని కొన్ని నీళ్లు పోస్తూ ఈ విధంగా గరిటె జారుగా పిండి కలపాలి. 2 కప్పుల పిండికి 2 కప్పుల వాటర్ పడతాయి. మనం తీసుకున్న పిండి మీద డిపెండ్ అయి ఉంటుంది వాటర్ ఎంత పడుతుందని చూసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత బూందీ గిన్నెలో 1 గరిటె పిండి పోసి ఇక్కడ స్టవ్ ముందుగా ఒక డబ్బా పెట్టుకోవాలి. ఈ డబ్బాని తడుతూ ఉంటే చిన్న చిన్న పిండి చుక్కలు ఆయిల్లో పడి సన్న బూందీలాగా వస్తుంది. చూడండి ఎంత బాగా చక్కగా వచ్చిందో కదా. లేదంటే పిండిని ఒక పైపింగ్ బ్యాగులో కానీ లేదా పాల కవర్లో కానీ వేసి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసి క్లోజ్ చేసి ఒక మూలన చిన్నగా కట్ చేయాలి. ఇలా స్లోగా పిండితే సన్న చినుకుల్లాగా పిండి ఆయిల్లో పడి మోతిచూరు లడ్డులాగా తయారవుతుంది. ఈ బూందీని కొంచెం వేయించి ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకోవాలి. పిండి అంతా ఇదే విధంగా బూందీలా తయారు చేసి పక్కన పెట్టి ఇప్పుడు పాకం కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టి 1.5 కప్పు చక్కెర పోసి 1.5 కప్పు వాటర్ పోసి స్టవ్ వెలిగించి చక్కెర కరగనివ్వాలి. చక్కెర కరిగాక ఇందులో మనం బయట కొంటే మోతిచూరు లడ్డూలు ఆరెంజ్ కలర్లో ఉంటాయి కదా, అందుకని మంచి కలర్ కోసం ఇప్పుడు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. 4-5 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. తర్వాత 2-3 నిమిషాలు మరగనివ్వాలి. ఇప్పుడు పాకం చెక్ చేయాలి. పాకం ఇలా వేళ్ళతో చూస్తే జిగురుగా అంటితే సరిపోతుంది. 1 చెంచా యాలకుల పొడి వేసి బాగా కలిపి చేసి పెట్టుకున్న బూందీని వేసి బాగా కలపాలి. స్టవ్ చిన్నగానే పెట్టి 2-3 నిమిషాలు ఈ బూందీకి పాకం అంతా పట్టనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు అలా వదిలేయాలి. 5-10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూసి కలపాలి. చాలా చక్కగా తయారైంది. ఒకవేళ మీకు బూందీ ఏమైనా బిగిసినట్లుగా అనిపిస్తే కంగారు పడకండి. కొన్ని నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి ఒక 2 నిమిషాలు కలిపితే సరిపోతుంది, సెట్ అవుతుంది. ఇలా అయిన బూందీలో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలిపి మోతిచూరు లడ్డూలు తయారు చేసుకోవాలి. పైన అలంకరణ కోసం మెలన్ సీడ్స్ పెడుతున్నాను. అంతే, ఎంతో టేస్టీగా, సాఫ్ట్గా, స్వీట్గా మోతిచూరు లడ్డూలు రెడీ. చూసారుగా, ఇవి బూందీ లడ్డూలు అంట స్వీట్ ఉండవు, మైల్డ్ స్వీట్గానే ఉంటాయి. చాలా బాగుంటాయి. ఈ టిప్స్ పాటిస్తూ మీరు కూడా మోతిచూరు లడ్డూలని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే హైజీనిక్గా చేసుకుని ఈ విధంగా దివాళీని ఎంజాయ్ చేయండి. ఫైండింగ్ ఫ్లేవర్స్ వ్యూవర్స్కి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ.